అసలు ఏమేం చేస్తుందమ్మా ఆమె ఇప్పుడు అసలు? ఆవిడ అంటే నేను కూడా అందరిలాగా వినడమేనండి, నేనేం దగ్గరుండి కళ్ళారా చూడలేదు. అయితే నిప్పులేందే పొగరాదు అంటారు. అలాగా అక్కడ విషయం ఎంతో కొంత లేనిదే అందరూ చెప్పుకోరు కదా. ఆ అమ్మాయి చాలామందితో పరిచయాలు పెట్టుకోవడము, స్నేహం చేస్తున్నట్టు నటించడము, ఆ తర్వాత మెల్లగా వాళ్ళకి విందులు వినోదాలు ఇవన్నిటిలో వాళ్ళని ముంచి తేల్చి ఆ సందర్భంగా వాళ్ళకి మెల్లగా ఈ డ్రగ్స్ అలవాటు చేసేయడము, తాగుళ్ళు, స్మోకింగు, ఈ డ్రగ్స్ ఇవన్నీ మెల్లమెల్లగా అలవాటు చేసేస్తుంది. అవతల వాళ్ళకి డ్రగ్ అడిక్ట్స్ అయ్యాము అని తెలిసే లోపల ఈ అలవాట్లు అయిపోతున్నాయి. వాళ్ళు తెలిసి చేసుకోవట్లా, తెలియకుండానే జరిగిపోతున్నాయి. తెలియకుండా ఎలా జరుగుతాయంటే జరుగుతాయి. ఏమిటి ఆ డ్రగ్స్ అనేవి ఏమిటి, పౌడర్ల రూపంలో ఉంటాయి, ఇంజక్షన్ల రూపంలో ఉంటాయి. ఏదో వాటిని ఏ కూల్ డ్రింక్లోనో ఏ నీళ్ళల్లోనో ఏ తినే ఆహార పదార్థంలోనో కలిపి ఇచ్చేస్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళు తినేస్తారు. తిన్న తర్వాత వాళ్ళ మానసిక పరిస్థితి డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు ఆ డిఫరెంట్ బిహేవియరు, ఆ డిఫరెంట్ మెంటాలిటీ అది బేసిక్గా వాళ్ళ లక్షణం కాదండి. ఈ డ్రగ్స్ తీసుకున్న తర్వాత అన్కాన్షియస్ స్థితిలో, అంటే వాళ్ళు స్పృహలో లేని పరిస్థితుల్లో వాళ్ళని ఈ అమ్మాయి తన దగ్గరే రోజుల తరబడి నెలల తరబడి అట్టే పెట్టుకోవడము. పెద్ద సభ, రోజు ఒక 20-30 మంది ఆడపిల్లలు మగపిల్లలు ఉంటారు. అందరూ సాయంత్రానికి మ్యూజిక్ పెట్టుకొని, పగలు రాత్రి ఉండదులే, మ్యూజిక్లు పెట్టుకోవడం, తినడం, తాగినంత తాగడం, ఈ డ్రగ్స్ సేవించడము, ఇదే కార్యకలాపాలు. ఇవి సంఘానికి ఎంత ప్రమాదకరమైన కార్యక్రమాలంటే మనం చెప్పుకోవడానికి అలవి కానంత ప్రమాదకరమైన అంశాలు. ఎందుకంటే యువతని తప్పుదోవ పట్టిస్తున్న విషయాలు ఇవి. తను కూడా వయసులో ఉన్న ఆడపిల్ల, తను తెలిసి తెలియక అటువంటి దురలవాట్లకి లోనైతే చక్కగా ఏ రీహాబిలిటేషన్ సెంటర్లోనూ జాయిన్ అయ్యి తన ఆరోగ్యాన్ని కుదుటపరుచుకొని సవ్యమైన జీవనం గడపడానికి ప్రయత్నించాలి. అలా చేయకపోగా అవును, అదొక వ్యాపారంగా మలచుకొని, అదొక హ్యాబిట్గా చేసుకొని అనేక మంది అమ్మాయిలు అబ్బాయిలని చేరతీసి వాళ్ళందరికీ మెల్లగా ఈ డ్రగ్స్ అలవాటు చేస్తోంది. చిన్నపిల్లలకు కూడా వేస్తుందంట కదమ్మా, చిన్నపిల్లలకు కూడా చాక్లెట్ల రూపంలో ఇచ్చి. పాలు తాగే పిల్లలు కాదు, 15 to 25 మధ్య ఏజ్ గ్రూప్ అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు కదా, వాళ్ళు అక్కడి నుంచి మొదలుపెట్టి ఇంకా వయసుతో పని లేదు, డబ్బుందా యవ్వనం ఉందా అలాంటి వాళ్ళని నెట్ వేయడం, లాగడం. ఆ నెట్ ఏంటి, ఫ్రెండ్షిప్, కిట్టి పార్టీలు ఏవో ఉంటాయి కదా, రేవు పార్టీలు, లివింగ్ టుగెదర్లు, ఇలాగా రకరకాల పేర్లు. మరి పోలీసులకి ఇప్పుడు వీళ్ళందరికీ సాక్ష్యాలు ఏం దొరకలేదా? వాళ్ళకి సాక్ష్యాలు అందించారండి కొందరు, సాక్ష్యాధారాలు అన్నీ అందించారు. ఓ పక్కన పోలీసులు దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటున్నారు. అది నిజ నిర్ధారణ అయిపోయిన వెంటనే ఎవరికి శిక్షించాలో అది జరుగుతుంది. కానీ ఈ లోపల ఆ అమ్మాయి అర్ధబలము అంగబలము ఏర్పాటు చేసుకుంది. అంటే ధనము, కొంతమంది మనుషులు. మరి ఈ డ్రగ్స్ అలవాటైన వాళ్ళందరూ ఆవిడ కూడానే ఉంటారు కదా, మరి లేకపోతే వాళ్ళకి అది దొరకదు కదా, ఆవిడ చుట్టూ తిరిగితేనే వాళ్ళకి లభిస్తుంది. వాళ్ళు ఒకసారి అలవాటైన వాళ్ళు ఆ విష వలయంలోంచి బయటికి అంత త్వరగా రాలేరు. వాళ్ళు అందుకని ఆవిడనే ఆశ్రయించాలి. ఇది కాకుండా ఇంకో పెద్ద పని చేస్తోంది. ఏంటి? అదేముంది, ఇప్పుడు పరిచయం కాగానే ఓ సెల్ ఫోన్ తీసుకుంటుంది. వాళ్ళకి తెలీదు ఫోన్ మాట్లాడుతోంది అనుకుంటారు. వాళ్ళు ఆ డ్రగ్స్ తీసుకోవడం, తాగడము, ఆ స్పృహలో లేనప్పుడు వాళ్ళు ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో తెలియని పరిస్థితి. అలాగే వేరే మగపిల్లలతో వాళ్ళని కలపడాలు, ఇటువంటి ఇత్యాది అన్నీ ఒక్కొక్కటి. ఇప్పుడు చెడు కార్యక్రమాల్లో ఒకటి తర్వాత ఒకటి ఏముంటుంది,
అవన్నీ ఏమి చేయకూడదో ఆ పనులన్నీ వాళ్ళ చేత చేయించి ఈవిడ రికార్డింగులు చేస్తారు మేడం గారు. ఉమ్. ఈ రికార్డింగులు చేసి అవసరమైనప్పుడల్లా వాళ్ళు చెప్పిన మాట వినపడకపోతే ఇదిగో ఉమ్. రిలీజ్ చేసేస్తాయి. ఆమె ఒక ఆడిదే కదమ్మా. అవన్నీ అక్కడ జంతనయ్య ఆడలేదు మగలేదు, ఒక దుర్వ్యసనానికి బానిసైన ఒక మనిషి ఆవిడ. ఆ దుర్వ్యసనం ఆవిడ చేత ఈ దుష్ట కార్యక్రమాలన్నీ చేయిస్తోంది. బేసిక్గా ఆవిడ చెడ్డది అయ్యి ఉండదండి. ఆమెని చెడ్డది అని మనం చెప్పడానికి లేదు. ఆవిడలో ఉన్న దురలవాటే ఆవిడ చేత ఇటువంటి చెడ్డ పనులన్నీ చేయిస్తుంది అంటాను నేను. అదే అమ్మా, ఇప్పుడు ఈమె చెడు వ్యసనాలకు బానిస అయిపోయింది. ఆమె ఒక అంటే చెడు గుణం తన బాడీ మొత్తం ఇంక ఇమిడిపోయి ఉన్నది. అవును. ఇప్పుడు ఈమె ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 మందికి ఈమె అలవాటు చేసింది అనుకోండి, ఆ 30 మంది ఇంకా ఒక్కొక్కరు 30 మంది జీవితాలను నాశనం చేసినట్టే కదా. మెల్లమెల్లగా సొసైటీ మొత్తం అంతా వ్యాప్తి చెందినట్టే కదా. అసలు ఇంతవరకు కరెక్ట్ అవుతుందమ్మా ఇది కరెక్ట్ కాదండి, ఎంత మాత్రమూ కరెక్ట్ కాదు. అందుకే మనము ఈ అంశం గురించి సమాజాన్ని తప్పుదోవ పట్టించేటువంటి ఇటువంటి దురలవాట్లు ఎవరికైతే ఉంటాయో అటువంటి వాళ్ళని తక్షణమే ఎవరో ఒకరు తీసుకువెళ్ళి ఆ అలవాటు మాన్పించే ప్రయత్నం చేయాలి. ఎవరు చేస్తారు? ఆవిడ తాలూకు తల్లిదండ్రులు చెయ్యాలి. అవును. వాళ్ళని లెక్క చేసే పరిస్థితిలో లేదు ఆవిడ. సరే, అట్టే పెట్టుకున్న ఆయన ఎవరైతే ఉన్నాడో ఆయన భరించరాని స్థితికి ఈవిడ ఆగడాలు చేస్తోంది. ఆయన తప్పించుకున్నాడు. ఈమెతో ఉంటే చంపేస్తుంది, ఎందుకైనా మంచిది దూరంగా పోదామని. ఆస్తి పోయిన పర్లేదని తన ఇల్లు అది అయినా ఆ ఇంటిని విడిచిపెట్టి వన్ ఫైన్ డే ఈ రన్ అవే.